పక్షాన ఎంఆర్పిఎస్ కండగా పోషిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తమ్ముడు కొలిగిపోలు శ్రీనివాసరావు అని అనుకోండి. ఎంఆర్పిఎస్ 94లో ఉద్యమం మనకు ప్రకాశం జిల్లాలో ఒక కుగ్రామంలో మొదలై మెల్లగా విస్తరిస్తున్న దశలో ఆ తర్వాత హైదరాబాదులో ఒక మీటింగ్ పెట్టడం కోసం ఒక ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు మన పెద్దలు, మన తల్లి లాంటి తల్లి సదాలక్ష్మమ్మ గారి ఇంట్లో ఉండి అక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళం. మేము ప్రచారం చేసి బస్తీలలో, పేటలలో, డివిజన్లలో ప్రచారం చేసి నేను సదాలక్ష్మమ్మ గారి ఇంటికి వచ్చేటప్పటికి నాతో పాటు 10 మంది కార్యకర్తలకు సదాలక్ష్మమ్మ గారు అమ్మ ఇంట్లో అన్నం వండి మాకు అన్నం తయారు చేసి పెట్టేది శ్రీనివాసరావు. ఆ రోజుల్లో అన్నం వండి మేము వచ్చే సమయానికి అన్నం వండి అన్నం తయారు చేసి మాకు అన్నం పెట్టింది తమ్ముడు శ్రీనివాసరావు. ఒక అన్నం పెట్టి కానే కాదు, గ్రామాలకు వెళ్ళి కరపత్రాలు పంచమంటే పంచింది కూడా శ్రీనివాసరావు. వాల్ రైటింగ్ రాయడానికి వెళ్ళమంటే వాల్ రైటింగ్, గోడల మీద వాల్ రైటింగ్ రాసింది. వాల్ రైటింగ్ రాసేటోళ్ళకు కూడా డబ్బా పట్టుకొని ఆ వాల్ రైటింగ్ రాసేటోళ్ళకు ఆ డబ్బాలో ఉండబడే కలర్ను అందించినోడు కూడా శ్రీనివాసరావు. అంటే ప్రతి దశలో ఉద్యమ ప్రస్థానంలో ఎవరో